పాలిటిక్స్ అనేది పవర్ సెంట్రిక్గా ఉంటాయి. ఈ పవర్ అనేటువంటి దాని చుట్టూతా నడుస్తుంటాయి. అందుకే రాజకీయాల్లో అధికారం అన్నటువంటి దానికోసం కుటుంబాలలో గొడవలు ఎట్లా వస్తాయి అనడానికి సాక్ష్యం మన కళ్ళెదురుగుండా కనబడుతుంది. జగన్ సీఎం అయ్యాక షర్మిల ఇప్పుడు ఆవేశం, అన్ననైనా దించి తను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, అందుకోసం ప్రత్యర్థులతో చేతులు కలపగలిగినటువంటి రాజకీయం. కుటుంబ రాజకీయాలు ఇంతకుముందు అదే వివేకానంద రెడ్డి అదే పవర్ కోసం తన అన్న భార్య మీదనే పోరాటం చేయడం, తన అన్న కొడుకునే దెబ్బతీయాలనుకోవడం, ఇట్లాంటివన్నీ నడుస్తుంటాయి. ఇందులో మళ్ళీ రక్తపాతాలు కథలు నడిచినాయి. ఇప్పుడు అలాంటి రాజకీయం లాలూ కుటుంబంలో ఆల్రెడీ లాలూకు సంబంధించిన కొడుకు ఒక ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడు సీఎం కావాలని కోరుకుంటుంటే కూతుళ్ళు ఇప్పుడు వరుసపెట్టి సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. తాజాగా 7 కుమార్తెలు ఇద్దరిని రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించబోతున్నాడు. ఆర్జేడీ టికెట్ మీద మేసాభారతిని పాటలీపుత్ర నుంచి, రోహిణి ఆచార్యని సరన్ నుంచి బరిలోకి దించుతారు. పాటలీపుత్ర నియోజకవర్గంలో ఆర్జేడీ టికెట్ మీద పోటీ చేసేందుకు ఇప్పటికే రిత్లాల్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పాట్నాలోని మాజీ సీఎం రబ్డీదేవి నివాసానికి పలు పర్యాయాలు వచ్చాడు కూడా. అయితే పాటలీపుత్ర నుంచి ఇద్దరిలో ఎవరిని పోటీకి నిలపాలన్నటువంటి సందిగ్ధత మాత్రం కొనసాగుతోంది.